హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ టాక్ విత్ సీను. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్ట్ సిరీస్ ఆగస్టు 15 నుంచి ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. సో బీసీఐ 15 మందితో కూడిన సభ్యుల లిస్ట్ అనేది మనకు రిలీజ్ చేసింది. ఇందులో సర్ఫరాజ్ ఖాన్కు అనేది చోటు దక్కింది. అసలు సర్ఫరాజ్ ఖాన్కు ఎందుకు చోటు దక్కింది, ఎవరి ప్లేస్లో చోటు దక్కింది, ఇతని ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సర్ఫరాజ్ ఖాన్ ఎవరి ప్లేస్లో ఎంపిక చేసింది అంటే సాయి సుదర్శన్ ప్లేస్లో ఎంపిక చేసింది. సాయి సుదర్శన్ రీసెంట్గా ఇంజూరీ అయింది. సో సాయి సుదర్శన్ ప్లేస్లో సర్ఫరాజ్ ఖాన్ అయితే బీసీఐ ఎంపిక చేసింది. సర్ఫరాజ్ ఖాన్ను ఎందుకు ఎంపిక చేసింది అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సర్ఫరాజ్ ఖాన్ స్పిన్ బాగా ఆడగలుగుతాడు. అండ్ మనందరికి తెలిసినటువంటి విషయమే, సర్ఫరాజ్ ఖాన్ ఆ స్వీప్ షాట్, స్కూప్ షాట్లు బాగా ఆడగలుగుతాడు. అండ్ సర్ఫరాజ్ ఖాన్ రికార్డు కనుక చూసుకున్నట్టయితే రీసెంట్గా రంజీ ట్రోఫీలో 53 సగటుతో చాలా మంచి టచ్లో కనిపిస్తున్నాడు. అండ్ ఇతను రీసెంట్గా అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ 2 సంవత్సరాల నుంచి ఆడలేదు, అయినా కూడా సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేశాడు. ఎందుకంటే మెయిన్ ఉద్దేశం స్పిన్ బాగా ఆడగలుగుతాడు. ఎందుకంటే శ్రీలంక లాంటి పిచెస్లో స్పిన్ బాగా ఆడేటువంటి ప్లేయర్స్ కావాలి. సో ఎవరా అని చూస్తే సర్ఫరాజ్ ఖాన్ మంచి ప్లేయర్గా బీసీఐకి దొరకడం జరిగింది. ఇతడు 2 సంవత్సరాల నుంచి కూడా ఆడలేదు టెస్ట్ క్రికెట్. లాస్ట్ టెస్ట్ క్రికెట్ ఎప్పుడు ఆడిందంటే 2024లో ఇతను ఆడడం అయితే జరిగింది. అది కూడా న్యూజిలాండ్తో ఆడడం జరిగింది. ఇతను ఇంటర్నేషనల్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు మొత్తం 6 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 6 టెస్ట్ మ్యాచ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనిపించింది. అందులో ఒక సెంచరీ ఉంది అండ్ 5 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. సో ఇతనికి ఎట్లాంటి డోకా లేదు. సో టెస్ట్ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది. సో చాలా మంచి ప్లేయర్, స్పిన్ బాగా ఆడగలుగుతాడు. స్కూప్ షాట్, స్వీప్ షాట్ బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్లేయర్. సో అందుకోసం సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేసింది. మరి ఇన్ని రికార్డ్స్, ఇంత బాగా ఆడే టాలెంట్ ఉన్నా కూడా మరి సర్ఫరాజ్ ఖాన్ను ప్లేయింగ్ 11లో